హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ని చేంజ్ చేయడం లేదంటే లింక్ చేయడానికి కొత్త ప్రాసెస్ అయితే వచ్చింది. ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. మీకు మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ని ఎలా లింక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఒకవేళ అప్డేట్ చేసుకోవాలంటే ఎలా అప్డేట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా అయితే ఆధార్ కార్డ్కి నెంబర్ అప్డేట్ చేయాలన్నా చేంజ్ చేయాలన్నా సరే ఆధార్ సెంటర్కి వెళ్ళి లైన్లో నుంచండి వెయిట్ చేసి మనం ప్రాసెస్ అంతా ఫిల్ చేసి చాలా ఫార్మాట్ ఉంటుంది. కానీ ఇప్పుడైతే మనకి అంతా సింపుల్ చేస్తారు. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు ఇక్కడే మొబైల్లోనే లేదంటే ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో, ట్యాబ్ ఉంటే ట్యాబ్లో ఎందులోనే సరే మీరు ఈ ప్రాసెస్ అనేది మీరు చేసుకోవచ్చు. మీరే ఓన్గా చేసుకోవచ్చు. ఇప్పుడు అంతా ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అయిపోయింది. దీనికోసం మీరు ఆధార్ సెంటర్కి, పోస్ట్ ఆఫీసులకి అలా వెళ్ళి లైన్లో వెయిట్ చేసి ఇదంతా ప్రాసెస్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా మీరే మీ మొబైల్లో చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు పిన్ టు పిన్ చెప్తాను. సో ఇప్పుడు మీకు ఈ వీడియోలో నేను మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా, ఒకవేళ లింక్ అయితే ఆ నెంబర్ని చేంజ్ చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా సరే ఎలా చేయాలి అనే దాని గురించి ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈ పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయగానే మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో చూసేయచ్చు. ఇందులో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుద్ది. సో ఆధార్ కార్డ్ గురించి, డ్రైవింగ్ లైసెన్స్ గురించి, ఇంకా మీకు చాలా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతాయి. ఇక్కడ ప్లేలిస్ట్లో కనిపిస్తున్నాయి కదా, సో మీకు అన్ని రిలేటెడ్ మీకు అన్ని వీడియోస్ ఇక్కడ దొరుకుతాయి. నేను ఇది చివరిని హ్యాండ్ కార్ట్లో వెళ్తాను, మీరు అక్కడి నుంచి చూడొచ్చు. లేదంటే మన ఛానల్ సెర్చ్ పేజ్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు ఈ రకంగా. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ మీరు దానికోసం గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి myaadhar.gov.in అని చెప్పి టైప్ చేయండి. అలా టైప్ చేస్తే మీకు ఈ రకంగా పేజ్ అనేది వచ్చింది. myaadhar.gov.in అని ఈ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మీకు వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పి హోమ్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. సో ఇలా కనిపిస్తుంది కదా. ఇక్కడ మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ ఆధార్ వ్యాలిడిటీ అనే దాన్ని సెలెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఈ రకంగా వచ్చింది కదా, డాష్ బోర్డ్ అనేది ఈ రకంగా వచ్చింది. అయితే ఇక్కడ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ అని ప్రెస్ చేయాలి. సో ప్రొసీడ్ ప్రెస్ చేయగానే నాకు ఈ రకంగా వచ్చింది డాష్ బోర్డ్ అనేది. చూడండి, ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఉంది. ఆధార్ నెంబర్ ఎగ్జిస్ట్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అని చెప్పి ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఏజ్ బ్యాండ్ ఎంత అనేది ఉంది. నెక్స్ట్ జెండర్ ఏంటి అనేది ఉంది, మేల్ ఫీమేల్ అనేది. ఇంకా స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్ కూడా వచ్చింది. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఏ మొబైల్ నెంబర్ లింక్ అయింది అనేది ఇక్కడ కనిపించింది. ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ అవ్వకపోతే మాత్రం ఇక్కడ నీళ్ళు అని చెప్పి కనిపించింది అనమాట. సో ఈ రకంగా మీరు మీ ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ యాడ్ చేయాలన్నా, చేంజ్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా సరే ఇప్పుడు చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను స్టెప్ బై స్టెప్. సో దానికోసం మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో IPPB అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూస్తారు కదా, ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి, సో ఇన్సూరెన్స్ సర్వీస్ కంపెనీ అని చెప్పి ఈ లింక్ సెలెక్ట్ చేయండి. అలా సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పి వచ్చింది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు డాష్ బోర్డ్ అనేది ఈ రకంగా వచ్చింది కదా, చూడండి పర్సనల్, మర్చెంట్, ఇంకా పోస్ట్ మ్యాన్ GDS అని చెప్పి ఉంది. సో ఇది హోమ్ స్క్రీన్ అయితే డాష్ బోర్డ్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి సర్వీస్ రిక్వెస్ట్ ఉంది కదా, ఇక్కడ చూడండి నాన్ IPPB కస్టమర్ అని చెప్పి ఉంది. ఆ తర్వాత అది క్లిక్ చేసినట్లయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని వస్తుంది కదా, అది సెలెక్ట్ చేయండి. ఆ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేస్తే మీకు పేజ్ అనేది ఈ రకంగా రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సర్వీస్ రిక్వెస్ట్ ఫ్రమ్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ అని చెప్పి ఉంది కదా. సో ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఆధార్ మొబైల్ అప్డేట్ ఉంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు కింద మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. చూడండి సాల్యుటేషన్ అని చెప్పి ఇక్కడ పైన కనిపిస్తున్న ఫామ్ ప్రకారం చూసుకోవాలి. సో మనం ఆధార్ మొబైల్ అప్డేట్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ సాల్యుటేషన్ అని చెప్తుంది కదా, అక్కడ సెలెక్ట్ చేయండి. మిస్టర్ మిసెస్ అని చెప్తుంది కదా, సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ నేము, నెక్స్ట్ లాస్ట్ నేము, అంటే ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID, ఇక్కడ మొబైల్ నెంబర్ మీకు ఏది కావాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబరు, తర్వాత మెయిల్ ID కూడా, ఇంకా అడ్రస్, మీ అడ్రస్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఇంకా పిన్ కోడ్, నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవాలి. అది సెలెక్ట్ చేసినట్లయితే కింద డీటెయిల్స్ అని ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. లింక్డ్ IPP బ్రాంచ్, డివిజన్, రీజన్, సర్కిల్, స్టేట్ అలాంటివన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. మీరు సపరేట్గా ఫిల్ చేయాల్సిన అవసరం లేదు.
నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్గా మీరు. దాన్ని బట్టి కింద డీటెయిల్స్ ఫిల్ అవుతాయి. తర్వాత ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అని చెప్పింది కదా, అంటే మీకు రిక్వెస్ట్ దేనికి అప్డేట్ చేస్తున్నారు అనేది ఒక కామెంట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ఎందుకు పెడతానంటే ఆధార్ మొబైల్ నెంబర్ అప్డేట్ అని చెప్పేసి, సో ఇక్కడ నేను దాన్ని టైప్ చేస్తున్నాను ఆధార్ మొబైల్ అప్డేట్ అని. అది రాసేసి నెక్స్ట్ కింద నా టిక్ మార్క్ అని చూసారు కదా, ఐ అగ్రీ అని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్కి అక్కడ టిక్ మార్క్ పెట్టాలి. ఆ టిక్ మార్క్ పెట్టినట్లయితే అది కింద మీరు చదువుకోవాలి. ఐ అగ్రీ టు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఐపీపీకి సంబంధించి ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ కానీ వాట్సాప్ కానీ రావాలంటే అన్ని ఛానల్స్ నుంచి రావాలంటే టిక్ అనేది కావాలి. సో యాక్సెప్ట్ చేసినట్టు అన్నమాట. అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత కింద అక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయాలి. సబ్మిట్ ప్రెస్ చేసినట్లయితే అది సబ్మిట్ అయిపోతుంది. అంటే మన ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ లేదా అప్డేట్ చేయడానికి రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. అలా సబ్మిట్ అయిన వితిన్ 24 అవర్స్లో మన ఇంటికి పోస్ట్ మ్యాన్ అనేది రావడం జరుగుతుంది. ఆధార్ బయోమెట్రిక్ కన్ఫర్మేషన్ కోసం మన డోర్ స్టాప్కే వాళ్ళు బయోమెట్రిక్ డివైస్ని ఆధార్ లింకింగ్ కోసం, అంటే ఆధార్ మొబైల్ నెంబర్ లింకింగ్ కోసం లేదంటే చేంజ్ చేయడం కోసం వాళ్ళు మన ఇంటికి వచ్చి మన డీటెయిల్స్ అనేది తీసుకొని సబ్మిట్ చేస్తారు, ప్రాసెస్ అనేది చేస్తారు. ఈ సర్వీస్ కోసం వాళ్ళు 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది ఆల్మోస్ట్ అన్ని చోట్ల స్టార్ట్ అయిపోయింది ఈ సర్వీస్ అనేది. సో దానికోసం మీరు ముందుగా మీ ఏరియాలో ఈ సర్వీస్ అనేది ఇస్తున్నారా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. అలా ఓకే అనుకుంటే మాత్రమే ఇంట్లో కూర్చొని ఆధార్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళకుండానే మీరు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 ప్రాసెస్ల ద్వారా మీరు మీ ఆధార్ నెంబర్ని మొబైల్ నెంబర్కి లింక్ అయిందా లేదా, యాడ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం ఎలాగనేది ఒక వీడియో అయితే చేశాను. అయితే అందులో కొంతమంది అడుగుతున్నారు ఇందులో మొబైల్ నెంబర్ అప్డేట్ చేయడం ఎలాగా చూపించట్లేదు, ఎప్పటికి అప్డేట్ అవుతుందని చెప్పి. అలాంటి వారికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.